గత ఏడాది ఆగస్టులో ప్రారంభమైన ధాన్యం కొనుగోళ్ల రాజకీయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కేంద్రంపై నెపాన్ని నెట్టేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం రోజులు గడుపుతూ వస్తోంది తప్పిస్తే దీనిపై క్లారిటీ ఇవ్వటం లేదు. అటు పార్లమెంట్ సాక్షిగా గులాబీల గుట్టు రట్టు చేసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ క్లారిటీ ఇచ్చినా కూడా ధాన్యం కొనుగోలు అంశాన్ని నాంచుతూ వెళ్తోంది తెలంగాణ సర్కార్. కేసీఆర్ సర్కారుపై వైఖరిపైన కేంద్ర మంత్రి ఫైర్ అయ్యారు. వడ్ల కొనుగోలుపై కొందరు సీఎంలు బెదిరిస్తున్నారు, అన్ని రాష్ట్రాలకు ఒకే పాలసీ అమలు చేస్తున్నామని చెప్పి పీయూష్ గోయల్ కూడా స్పష్టం చేశారు. ఇక బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ గతంలోనే ఒక ఒప్పందం రూపంలో రాసిచ్చింది. ఇప్పుడు అదే బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలంటూ కూడా ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందంటూ పీయూష్ గోయల్ చెప్పుకొచ్చారు. ఇక రైతులను కేసీఆర్ సర్కారు తప్పుదోవ పట్టిస్తోంది. ఎంఓయూ ప్రకారమే ముడి బియ్యం ఇస్తామన్నారని పీయూష్ గోయల్ అన్నారు. ఇక కొత్తగా వడ్ల సేకరణ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. తెలంగాణలో పండిన రా రైస్ ఎంతైనా కొనుగోలు చేస్తాం, కానీ బాయిల్డ్ రైస్ విషయంలోనే ఒక క్లారిటీ ప్రభుత్వం నుంచి అయితే ఉంది. దానిపైనే ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇష్యూ చేస్తున్నారని కేంద్ర మంత్రి నేరుగా ప్రశ్నించారు. ఇక పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా ధాన్యం సేకరణ చేయాలంటూ తెలంగాణ సీఎం కిరికిరి పెడుతున్నారు. కానీ పంజాబ్లో పండిన ధాన్యం దేశమంతటా తింటున్నారు. కానీ తెలంగాణలో పండించిన బాయిల్డ్ రైస్ను తెలంగాణ ప్రజలైనా తినే పరిస్థితి ఉందా? సో కొనుగోలు చేసి వాటిని ఏం చేయాలంటూ కూడా కేంద్ర మంత్రి ప్రశ్నించిన సందర్భం ఉంది. ఇక ఇదే అంశంపైన అటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. పార్టీలకు అతీతంగా ఇటు తెలంగాణలో బీజేపీ టీఆర్ఎస్ రాజకీయాలు నడిపిస్తున్నాయి. తెలంగాణలో ఉన్న ప్రతి వడ్లపు గింజను కొనుగోలు చేసే వరకు తమ పార్టీ తరపున కూడా పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు. ఈ అంశానికి కవిత రీట్వీట్ చేశారు. దానిపైన మళ్ళీ మాణిక్యం ఠాకూర్ రీట్వీట్ చేస్తూ వస్తున్నారు. ఇలా తెలంగాణలో ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ బీజేపీ వార్ కాస్త టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్గా మారింది. కానీ మరీ ముఖ్యంగా కేంద్రం కొనుగోలు చేయలేదు అనే నెపం మోపుతున్నారు కనుక ప్రధానంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ బీజేపీ మధ్యనే వరి వారు కొనసాగుతోంది. పొలిటికల్ స్క్రీన్ పైన వడ్ల కొనుగోలు అంశం ఎప్పుడు ముగింపు పడుతుందో కూడా అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. ఉగాది తర్వాత కేంద్ర ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటిస్తామంటూ సీఎం కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ సాక్షిగా చెప్పారు. మరి దీనిపైన ఎలా ముందుకు వెళ్తారన్నది చూడాలి. मिनिस्टर जैसा ने कहा कि ये बहुत मरतबा डिस्कस हुआ, मिनिस्टर से इतने मरतबा डिस्कस करते हैं, वो वैसे ही कंफ्यूज रखते हैं हमको जब पहले दिन किया उन्होंने। सवाल ये है कि डीसीपी में डिसेंट्रलाइज्ड प्रोक्यूरमेंट जो थोड़े स्टेट्स करते हैं इंक्लूडिंग तेलंगाना, हम राइस जब जिस दिन पैदावार होता है उसी दिन खरीदना पड़ता है स्टेट्स को, नॉट द सेंटर प्लीज। स्टेट खरीद के उसको मिलिंग करने के बाद हम आपको एफसीआई को देते हैं व्हेन इट इज मार्केटेबल सरप्लस। पैसा कब मिलता पहले या मैं देता हूं उस दिन जून में, आप देते हैं अगस्त में। इसीलिए हमने यही पूछा आपसे, यही क्वेश्चन ये है, विल द गवर्नमेंट कंसिडर टेलिंग अस यू वी विल बाय सो मच ऑफ क्वांटम ऑफ राइस फ्रॉम यू, बिकॉज number 2 the basic question is it is paddy in the entire literature of yours. There is no rice written in the MOU or in the constitution, in the law, in the books. It is paddy. When you are saying paddy, there could be a paddy which is a broken paddy, a paddy which is a fine rice paddy, it could be a paddy which is a good variety. Thank you, Kesaraji. So, please, what please. We please. have a variety, and Odisha has a variety which goes to boil. Thank you. माननीय उपसभापति जी, मैं समझता हूँ जितना स्पष्टीकरण मैंने किया उससे ज़्यादा ट्रांसपेरेंट स्पष्टीकरण नहीं हो सकते। हाँ, अगर कोई चूज करे कि समझना ही नहीं है तो ना समझ के बारे में तो मेरे पास कोई इलाज नहीं है। बहुत स्पष्ट रूप से मैंने बताया कि एक्सेस राइस हम पूरा। आपको क्यों लग रहा है आपके तरफ बोला? आपको क्यों लग रहा है कि मैं आपके लिए बोल रहा हूँ? मैं सोच रहा हूँ शायद सोम प्रकाश जी नहीं समझे हो। प्लीज आपस में बात न करें माननीय मंत्री जी, प्लीज प्लीज आपस में बात न करें। देखिए साहब, बहुत स्पष्ट मैंने बताया और सरकार माननीय उपसभापति जी, तेलंगाना की सरकार ने हमको लिखित दिया है कि हम आपको अब पारबॉइल राइस नहीं देंगे, हम आपको रॉ राइस देंगे। अब ये पैडी का नया एक कहानी इन्होंने शुरू कर दी है जिसका कोई आधार नहीं है। आपस में बात न करें। आप क्वेश्चन पूछिए माननीय एफसीआई वो राइस खरीदती है, वर्षों से खरीदती आई है। फिर इनके मुख्यमंत्री ने पत्र लिखा पंजाब की तरह खरीदिए। मैंने कहा एकदम पंजाब की तरह खरीदते हैं। पंजाब में जो राइस आती है वो एमओयू के तहत
जो राइस देश भर में बिक सकती है, देश भर में वितरण हो सकती है, वो आती है। Please, please. ये बार बार ये गुमराह करने की जो कोशिश की जा रही है, खास तौर पे हमारे कुछ सांसदों द्वारा, Please. कुछ राज्य सरकारों द्वारा, Please, ये एकदम please, बेबुनियाद केसरवाल जी, है। please, बैठें। ये एकदम बेबुनियाद है, ये गलत है, सत्य से परे है। तेलंगाना में सभी जो राइस बनती है, उसको रॉ राइस बनती है, उसको खरीदेगी सरकार। ये राज्य में किसानों को जो गुमराह किया जा रहा है, ये बिल्कुल बेबुनियाद है। ठीक। मैं समझता हूँ जरूरी है राज्य सरकार इस पे कठोर कार्रवाई ले, राज्य सरकार अपने किसानों की चिंता करे और राज्य सरकार धन्यवाद। अच्छी तरीके से प्लीज आपस में बात अपनी करके जिम्मेदारी का రైట్, మొత్తానికైతే ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి రాజకీయం అయితే కొనసాగుతోంది. ఉగాది తర్వాత కేంద్రంపై యుద్ధానికి సిద్ధమంటూ ఇప్పటికే సీఎం కేసీఆర్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 3వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి ఆ ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండబోతోందనే అంశాన్ని కూడా వెల్లడిస్తామని చెప్తున్నారు. మరి కేంద్రం నుంచి క్లారిటీ ఉన్నప్పటికీ ఎందుకు ఇలా రాజకీయాలు నడిపిస్తున్నారు కేసీఆర్ అనేది స్పష్టం కావట్లేదు. దీనిపైన చర్చ అయితే కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నేత అల్జాపూర్ శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. అలాగే టీఆర్ఎస్ నేత గంధం రాములు గారు ఉన్నారు. రాములు గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే మేడం. ఎస్, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కప్పర ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్, శ్రీనివాస్ గారు ఫస్ట్ మీరే చెప్పండి, ఎందుకంటే మీపైనే మొదటి నుంచి నెపాన్ని నెడుతూ వస్తున్నారు టీఆర్ఎస్ సర్కార్ తరఫున. సో ఇప్పటికైనా ధాన్యం కొనుగోలుకు సంబంధించి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది, దాని ప్రకారమే కేంద్రం కట్టుబడి ఉందని పీయూష్ గోయల్ చాలా క్లారిటీగా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఉగాది తర్వాత యుద్ధం ప్రకటిస్తాం కేంద్రం పైన, ప్రతి గింజ కొనే వరకు కూడా పోరాటం ఉధృతం చేస్తామని చెప్తున్నారు. సో ఈ సర్కార్ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇది మూర్ఖంగా వ్యవహరిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారు వారి యొక్క ప్రభుత్వం అమ్మా. అంతా చాలా క్లియర్ కట్ గా హౌస్ లో ఒక్కసారి కాదు రెండోసారి కూడా చెప్పడం జరిగింది. వీళ్ళ మంత్రులు వెళ్ళి కలిసినప్పుడు కూడా అదే విషయం చెప్పడం జరిగింది. యాజ్ పర్ అకార్డింగ్ టు ఎంఓయు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధాన్యం కొనుగోలు బియ్యం ద్వారా బియ్యం రూపంలో కొనడానికి సిద్ధంగా ఉన్నది. దట్టు రా రైస్ చాలా స్పష్టంగా కేటగిరికల్ గా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. పంజాబ్ 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 హర్యానా అనుకుంటా మాట్లాడుతున్నారు. మరి పంజాబ్ యొక్క క్వాలిటీ ఇక్కడ ఉంటుందామా? కన్సైన్మెంట్ ఎవరైనా కానీ ఎవరితోనో వ్యాపారం అవుతా ఉంటే ఎక్స్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఎక్స్పోర్ట్ కోసం పంపిస్తా ఉంటే నాట్ ఈవెన్ 1% తేడా ఉన్నా కానీ ఆ క్వాలిటీలో ఎంత పెద్ద కన్సైన్మెంట్ అయినా కానీ వాళ్ళు తిరిగి వాపసు పంపుతారు. లక్షల మీద కోట్ల మీద నష్టం జరుగుతాయి. అదే విధంగా ఈ దేశంలో ప్రజలకు తినడానికి యోగ్యమైనటువంటి బియ్యం కావాలే కానీ మనం ఏది ఇస్తే అది తీసుకోవడానికి ప్రజలు ఒప్పుకోరు. రా రైస్ వాళ్ళ ఇంట్లోనే ఎవరు తినరు, పార్వాల్ రైస్. సో అటువంటిప్పుడు దేశం అంతా కూడా అదే క్వాలిటీ రైస్ తింటున్నప్పుడు మీరు బలవంతంగా మీరు కొనండి అగ్రిమెంట్ ఉన్నప్పటికి కూడాను ఇప్పుడు కొనండి అని చెప్తే అర్థం పర్థం లేనటువంటి ఆర్గ్యుమెంట్ చేయడం తప్ప ఇంకేం లేదు. మరి ఏ ఆధారంగా ఏ పేజ్ చేసుకొని ముఖ్యమంత్రి గారు మొన్న యొక్క సీజన్ బిగినింగ్ లో మీరు పంటలు వేయకండి మేము కొనబోము, కేంద్రం కూడా కొన అంటుంది అని చెప్పినారు. దాని కారణంగానేగా సుమారుగా 60-70 లక్షల యొక్క ఎకరాల నుంచి 35-38 లక్షల యొక్క ఎకరాలకు దిగింది. రాష్ట్ర వ్యవసాయం అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ శాఖ అంతా కూడా రైతుల గురించి ఆలోచించి ప్లానింగ్ చేసుకోవాలి, దాని అనుగుణంగా ప్రజలకు మరి సేవలు అందించే ప్రయత్నం చేయాలి. అంతేగాని మీరు పండించింది రైతులు మీరు కొనండి మాకేం సంబంధం లేదని చెప్పడం బాధ్యత రాహిత్యం కాకుండా ఇంకేంటి? ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కాకుంటే ఇంకేం చెప్పాలి? ప్రజలకు అర్థమైతలేదా? డెఫినెట్ గా అర్థమవుతున్నాయి. చూస్తా ఉన్నారు, మీలాంటి టీవీలు అన్ని కూడా చూస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు, కానీ రాష్ట్రానికి అర్థమైతలేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరికి కూడా అర్థమైతలేదు. చాలా మొండిగా మూర్ఖంగా వ్యవహరిస్తున్నది ఒక ప్రభుత్వం. ఆ అధికారులు కూడా లెటర్ రాయమని కానీ లెటర్ రాయడం పొమ్మంటే పోవడం ఏది అర్థం కాదు. సార్ అది కాదు, అకార్డింగ్ టు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, నేను సంతకం చేశాను, నేను ఒక అధికారిని, నేను సంతకం చేసినాను, బియాండ్ దట్ పోవడం మంచిది కాదు, మన యొక్క స్టాండర్డ్ సరిపోదని చెప్పే స్థితిలో ఉన్నారు ఎవరైనా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ. ఈ రకంగా ఈ రాష్ట్రంలో అయోమయానికి గురి చేసి రాజకీయంగా ఎదుర్కొన్న భారతీయ జనతా పార్టీని డిఫేమ్ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ కుట్ర ఇంకేం లేదు. ఇప్పటికైనా అనవసరంగా రైతుల్ని ఇబ్బంది పెట్టకండి. ఇంకో 5-6 రోజులు అయితే కోతలు మొదలైతాయి, ఇంకో వారం 10-15 రోజుల్లో కొనుగోలు స్టార్ట్ అవుతుంది. మీరు ఈ రాష్ట్రంలో మీరు కొని చాలా స్పష్టంగా ఇంకో మాట చెప్పినారు, కొందరు చెప్తా ఉన్నారు ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి.
ఎక్స్పోర్ట్ కన్నా క్వాలిటీ కావాలి. ఆ యొక్క అంతర్జాతీయ ఘాట్ ఒప్పందం మేరకు ఆ యొక్క ఎక్స్పోర్ట్ కూడాను ఈ ఫుడ్ సెక్యూరిటీ యొక్క ప్రోగ్రామ్ లో భాగంగా కొనేటువంటి ఒక రైస్ ఎక్స్పోర్ట్ చేయడానికి వీల్లేదని ఆ యొక్క అగ్రిమెంట్ లో ఉన్నది. అటువంటిప్పుడు మనం పంపనికి వీల్లేదు, పంపనప్పుడు మనకు కొని లాభం లేదు. ఇప్పటికే ఇంకా 3 years యొక్క స్టాక్స్ ఉన్నాయి ఫార్మర్ రైస్, అవి కన్జ్యూమ్ కావట్లేదు. ఆ రకంగా మీరు కొంటారా, ప్రైవేట్ యాజమాన్యాల ద్వారా రైస్ మిల్లర్స్ ద్వారా మార్కెట్ చేస్తారా, రైస్ మిల్లర్స్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తారా, మీరు సపోర్ట్ చేయండి. లేదు, రైతుల యొక్క బాధను అర్థం చేసుకొని మీరు క్వింటాల్కో 250-300 రూపాయలు మీరు పెంచి తీసుకుంటే, బోనస్ ఇచ్చి తీసుకుంటే, ఆ యొక్క బ్రోకెన్ రైస్ అయితే ఉన్న నూకలు అంటామే, ఆ నూకల యొక్క లాస్ రికవర్ అవుతుంది. లాస్ అయితే లాస్ కావాలి రాష్ట్ర ప్రభుత్వం. మీ యొక్క బాధ్యతను విస్మరించి కేంద్రం మీద నెపం నెడతా అంటే ఎట్లయితుంది? మొత్తానికి రాష్ట్రంలో రైతు ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన తర్వాత ఢిల్లీ స్థాయిలో సీఎం కేసీఆర్ నేరుగా నిరసనకు దిగుతారని చెప్తున్నారు. సో ఇక్కడ రాష్ట్రంలో ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్ర సర్కారు రైతులకు సమాధానం చెప్పకుండా ఇక్కడ స్థానికంగా ఉన్న ఎంపీలే రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పే ఒక క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టే ఒక రాజకీయం కూడా ఉందని అంటున్నారు. మీరేం చెప్తారు? నమస్తే మేడం. ముందుగా తెలంగాణ రైతులకు జరుగుతున్నటువంటి వీటి మీద పూర్తి అవగాహన ఉంది మేడం. కన్ఫ్యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం. రైతు బంధువే కావచ్చు, రైతుకు కావాల్సినటువంటి రైతు బీమే కావచ్చు, వీటి మీద పూర్తిగా అవగాహనతో ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం మనది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముందు వైఖరి ప్రదర్శిస్తుంది మేడం. ఇంతమంది ఎంపీలు కానీ ధర్నాలు చేస్తున్న పార్లమెంటులో, హౌస్లో ఇంతమంది మంత్రులు వెళ్ళి రిక్వెస్ట్ చేసినా కూడా వ్యంగ్యంగా మాట్లాడడం. పీయూష్ గోయల్ గారు, మీరు నూకలు అయితే అంటే నూకలు తినవచ్చు కదా, మీరు నూకలు తినండి అనేటువంటి ఆ భాషా విధానం కూడా చాలా బాధాకరమైంది. తెలంగాణ బిడ్డలుగా ఏ పార్టీ ఉండొచ్చు కాక మేడం, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఒక తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అంశాన్ని, మన రాష్ట్రాన్ని అవమానపరిచేటువంటి మంత్రి అయితే ఉన్నారో వారు ఫస్ట్ మొదటగా వారు క్షమాపణ చెప్పాలి. రైతులకు క్షమాపణ చెప్పాలి. రైతులు మన రైతులే. తెలంగాణ రైతు అంటే భారతదేశం బిడ్డనే, భరతమాత బిడ్డనే. అది గ్రహించుకొని అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎంపీలు కావచ్చు, బీజేపీ ఉన్నటువంటి తెలంగాణ ఎంపీలు కావచ్చు, పూర్తి సహకారంతో పార్లమెంట్ లో వారి యొక్క వాదాన్ని, నినాదాన్ని వాళ్ళు ప్రదర్శించి ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటది. కానీ వారు ఏం పట్టించుకోకుండా, కానీ ఎంపీలు సీరియస్ గా పోరాటం లేదు. ఉన్న 9 మంది రాజీనామాలు చేసి ధాన్యం కొనుగోలు సంబంధించి వాళ్ళు యుద్ధం తీవ్రతరం చేయాలని కూడా కోరుతున్నారు కదా. అటు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే విమర్శలు చేస్తున్నారు కదా. పై చేస్తున్నారు మేడం, పై చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు, అదే విధంగా రాష్ట్రంలో తెలంగాణ రైతుల యొక్క ప్రేమ, అభిమానం కనిపిస్తలేదు అక్కడ. ఇప్పుడు అదే పంజాబ్ లో ఉన్నటువంటి రైతులు ధర్నాలు చేసి, వారు అన్ని పార్టీల వాళ్ళు దాదాపుగా అందరూ కలిసి వచ్చి వారి యొక్క హక్కుల సాధన కోసం పనిచేసినప్పుడు దాఖలాలు మన దగ్గర కనిపిస్తలేదు మేడం. ఎందుకంటే ఏదైతే పంజాబ్ లో ఉన్న రైతులు వారు ఏకదాటిగా, ఐకమత్యంగా వారు పోరాటం చేసినందుకే ప్రభుత్వం రైతు చట్టాలను వెనక్కి తీసుకోవడం, అదేవిధంగా వారి యొక్క ఇదే రైసును, వరిని కొనడం జరుగుతుంది. కాబట్టి ఈ అంశాల మీద మేము ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగ పరిధిలో మాత్రమే ఏదైతే రాష్ట్ర సాధించుకున్నామో రాజ్యాంగ పద్ధతిలోన, అదేవిధంగా రైతుల హక్కులే కావచ్చు, మా బీసీ గణనే కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వర్గీకరణే కావచ్చు, ఇవన్నీ కూడా ఈ పోరాటాల ద్వారానే సాధ్యమైతే అనేది కూడా మరొకసారి నిరూపణ జరిగింది. ఖచ్చితంగా పోరాట యోధులుగా, ఈ తెలంగాణ బిడ్డలుగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమకారులుగా మేమందరం కూడా కేసీఆర్ వెంటనే ఉంటూ ఎప్పటికప్పటికి మేము సిద్ధంగానే ఉన్నాం. పోరాటాలు మాకేం కొత్త కాదు. కాకపోతే మనల్ని మభ్యపెడుతున్నది, ఈ రాష్ట్ర రైతులను మభ్యపెడుతున్నది బీజేపీ ప్రభుత్వం, రాద్ధాంతం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. సమస్యను, చిన్న సమస్యను పెద్ద సమస్యగా చూపిస్తూ రెచ్చగొట్టేటువంటి విధానాన్ని, అవమానించేటువంటి విధానాన్ని, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం మేడం. మొదట ఎఫ్సిఐతో అగ్రిమెంట్ చేసుకున్నదే టిఆర్ఎస్ ప్రభుత్వం. సో ఆ రకంగా ఎందుకు మళ్ళీ రైతులను వంచే ప్రయత్నం చేస్తుందనేది కేంద్రం వాదన కదా. ఒకటి మేడం, రైతు పక్షపాతి ప్రభుత్వం అంటే దేశంలో ఎవరిని అడిగినా
మన ప్రభుత్వాన్ని మన టిఆర్ఎస్ పార్టీని చెప్తారు మేడం. దీనిలో సందేహం లేదు. ఏ రైతు కూలిని అడిగినా, రైతు బిడ్డను అడిగినా కూడా ఇదే మాట చెప్తారు మేడం. దీనిలో సందేహం లేదు. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం మొదటి నుంచి కూడా తెలుగు రాష్ట్రాల మీద, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మీద ఇప్పటి వరకు కూడా ప్రేమ లేనటువంటి అంశం మీదనే మాట్లాడుతుంది. దీన్ని జటిలం చేసే పరిస్థితి. కానీ అవును, మరి మేము పంజాబ్ తరహాలు మరి ఈ విధంగా తీసుకుంటాం, మరి ఇప్పుడు ఈ దాపలు ఈ సెక్షన్ లో ఇంత తీసుకుంటాం, నెక్స్ట్ సెక్షన్ లో ఇంత తీసుకుంటాం, యాసంగిలో ఇంత తీసుకుంటాం, మరి ఈ విధంగా ఉంటుందని చర్చా అంశాలు మాట్లాడేటువంటి పరిస్థితులు లేకుండా తిరిగి వ్యంగ్యంగా మాట్లాడడం, తిరిగి అవును సార్, పంజాబ్ తరహాని సీఎం కేసీఆర్ అదే అంటున్నారు, మీరు అదే చెప్తున్నారు. పంజాబ్ తరహా అంటే అక్కడున్న వ్యవసాయ విధానాలు ఏంటి, తెలంగాణలో ఉన్న వ్యవసాయ విధానాలు ఏంటి, అక్కడ నుంచి రైస్ కున్న క్వాలిటీ ఏంటి, ఇక్కడకున్న రైస్ కున్న క్వాలిటీ ఏంటి, ఇలాంటి అంశాలు పరిగణలోకి తీసుకోకుండా కేవలం పంజాబ్ లేదా ఒకే దేశం ఒకే సేకరణ అంటూ వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? భూమి వాతావరణ దృష్ట్యా, భూమి ఉన్నటువంటి పంట నిర్ధారణ దృష్ట్యా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పంట పండుతుంది మేడం. ముఖ్యంగా మన రాష్ట్రం వ్యవసాయదారిక రాష్ట్రం. అది ముఖ్యంగా వరి నాటేటువంటి పంట మనది. ఈ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు కావచ్చు, మీరు ఎక్కడ చూడండి, మొదటి నుంచి కూడా సూర్యాపేట రైతులు కావచ్చు, మరి మిర్యాలగూడ రైతులు కావచ్చు, అందరికి కూడా చెప్పడం జరుగుతుంది, యాసంగిలో వరి వేయొద్దు అంటే అక్కడ వరి తప్ప ఇంకోటి పండేటువంటి అవకాశం లేదు మేడం. ఎందుకు తెలంగాణలో ఇతరత్ర పంటలకు కూడా అవకాశం ఉంది కదా, ఆ దిశగా ప్రభుత్వాలు సరే సరే సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. ప్రసాద్ గారు చెప్పండి. ధాన్యం కొనుగోలు అంశంలో చూస్తున్నాం మనం, గత ఆగస్టు నుంచి కూడా ఇదే వైఖరి ప్రదర్శిస్తున్నారు. అటు కేంద్రం రాష్ట్రం మీద, రాష్ట్రం కేంద్రం మీద నెపాలు నెడుతున్నాయి. కాసేపు క్రితం హరీష్ రావు కూడా మాట్లాడారు, అసలు సంబంధం లేకుండా సమైక్య పాలకుల తీరుతో బీజేపీ నేతల తీరునైతే పోలుస్తున్నారు. సో ఏంటి ధాన్యం కొనుగోలు వ్యవహారం నుంచి ఎటు రాజకీయం నడిపించాలనుకుంటున్నారు? హరీష్ వ్యాఖ్యలపై ఏమంటారు? నమస్కారం అందరికీ. మనం ఎప్పుడైతే ధాన్యం కొనుగోలు అంశం వచ్చిందో అప్పటి నుంచి ప్రతి అంశాన్ని గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట అని సంతకం చేసి అద్దంలో ముఖం చూపించినట్టుగా సంతకం చేసినటువంటి కాగితం చూపిస్తున్నా కూడా అబద్ధం ఆడుతూ ఉంది. అననటువంటి మాటను తీసుకుపోయి మన పీయూష్ గోయల్ గారి నోట్లో పెట్టి అన్నాడు అనిపిస్తూ ఉంది. నీకు ఒకవేళ ఆయన నూకలు తినండి అని అంటే ఏదన్నా ఒక స్టేట్మెంట్ ఉంటే చూపించాలి టీఆర్ఎస్ ప్రభుత్వం, లేకపోతే మంత్రులు చూపించాలి, హరీష్ రావు చూపించాలి. నోరుంది కదా అని చెప్పి ఏదంటే అది మాట్లాడితే ఇక్కడ ప్రజలు అంగీకరించేటువంటి అవకాశం లేదు. ప్రధానంగా ఇటు టీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ ఈ వరి రాజకీయాన్ని, వడ్లను రాజకీయంగా చేసి రైతుల్ని మధ్యలో పెట్టి ఒక రాజకీయ ప్రక్రియను ప్రారంభించినట్టుగా కనబడతా ఉంది. ఇప్పటికైనా ఏమంటున్నామంటే రాష్ట్రంలో పండుతున్నటువంటి పంట ఎంత, ఆ పంటను ఎఫ్సిఐకి ఎంత పెడతారు, అందులో రా రైస్ ఎంత వస్తుంది, బాయిల్డ్ రైస్ ఎంత వస్తుంది, వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చెప్పాలి. ఇప్పుడు విచిత్రమైన అంశం ఏంటంటే ఇప్పటిదాకా గత పంటకు పండించినటువంటి కేంద్రంతో ఒప్పందమైనటువంటి బియ్యమే ఇప్పటిదాకా అయ్యలే. నిన్న మొన్ననే మన రాష్ట్ర ప్రభుత్వము పౌర సరఫరాల శాఖ ఒక లేఖ రాసింది కేంద్రానికి, ఎఫ్సిఐకి లేఖ రాసింది, ఇంకా మేము ఇవ్వలేదు, ఇంకా టైం మాకు ఇవ్వండి, ఇంకా ఇవ్వడానికి మాకు టైం కావాలని చెప్పి. అంటే ఈ ప్రభుత్వము ఇప్పటిదాకా అంటే గతంలో అంగీకరించినటువంటి బియ్యాన్ని ఇంకా ఇవ్వకుండా మళ్ళీ కొత్తగా ఎంత తీసుకుంటారు అనేటువంటి మెలక పెడతా ఉంది. రా రైస్ ఎంతైనా తీసుకుంటామని స్పష్టంగా ఇలా పార్లమెంట్లో కుండబద్దలు కూడా చెప్పిండు, ఎంతైనా తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే ఇందాక హరీష్ రావు గారి మాటలు చూసినాం. హరీష్ రావు గారి మాటలలో ఏం కనబడ్డదంటే ఈ ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం పోయింది, ఈ ప్రభుత్వం పట్ల ప్రజలు ఏమాత్రం కూడా సానుకూలంగా లేరు, కాబట్టి మళ్ళీ ఒక సెంటిమెంటు అనేటువంటి మంటను ఒకదాన్ని రాజేసి ఆ మంట పక్కన టీఆర్ఎస్ పార్టీ చలిగాచుకోవాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఆయన ఏం చెప్పిండు ఇందాక, తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని చంపుకోరు, ఆ అవమానాన్ని భరించలేరు అని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఎవరు అవమానపరుస్తారు? తెలంగాణ ప్రజలను నిండా ముంచి నిట్ట నిలువును అవమానపరుస్తున్నటువంటి వాళ్ళు వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి కాంట్రాక్టులన్నీ తీసుకుపోయి ఆంధ్ర కాంట్రాక్టులకు అప్పచెప్తా ఉన్నాడు, తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి ఉద్యోగాలన్నీ తీసుకుపోయి ఆంధ్ర ఉద్యోగులకు అప్పచెప్తా ఉన్నాడు, తెలంగాణకు రావాల్సినటువంటి నిధులన్నింటిని తీసుకుపోయి ఒక కుటుంబంకి అప్పచెప్తా ఉన్నాడు. తెలంగాణ ప్రజల్ని నోరు మూసుకోండి అని చెప్పి మహిళల్ని అవమానపరిచినటువంటి బహిరంగ సభలలో కుక్కలు నక్కలు అని తిట్టినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రశేఖరరావు. అవమానపరిచాడు, బహిరంగ సభలలో అవమానపరిచాడు. ఆ అవమానాన్ని ఇలా తెలంగాణ ప్రజలు తట్టుకోలేరు, ఆ అవమానాన్ని ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారు. కానీ మీరు చెప్తున్నట్టుగా నూకలు తినమన్నాడు నన్ను సాక్ష్యం చూపించండి, ఒక్క వీడియో బయట చూపించండి ఆయన నూకలు తినమన్నట్టుగా.
అంటే బట్ట కాల్చి మీదేయడం అంటారు దీన్ని అన్ని అంతా కూడా ఆడరాక పాత మధ్యలో లేకపోతే ఏదో అన్నట్టుగా మొత్తంగా అనవసరమైనటువంటి మాటలు ఇలా హరీష్ రావు గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏంది ఉత్తర భారతదేశం లాగా మాట్లాడుతున్నారు మీరు. ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఊకండి మీరు ఊకండి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఉత్తర భారతదేశమా? నువ్వెవరి మరి మీరు ప్రజల్ని అవమానపరుస్తూ ఉన్నది, మీరు ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నది. ఈ రాష్ట్రాన్ని నమ్ముకుంటున్నటువంటిది మీరు. ఈ దేశంలో అత్యంత అవినీతికరమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి, అనేక రకాలైనటువంటి నివేదికలు చెప్తా ఉన్నాయి. అవన్నీ మర్చిపోయేలా శుద్ధపూసల లెక్క మాట్లాడగానే హరీష్ రావు శుద్ధపూసల లెక్క మాట్లాడగానే శుద్ధపూస కాదు ఇక్కడ ఏదైనా ఉంటే నీకు ఒడ్ల మీద అవగాహన లేదు, నువ్వు మాట్లాడమంటే ఏదో మాట్లాడుతూ ఉన్నావు. ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి రాసి ఇచ్చినటువంటి లేఖను ఎందుకు కాదంటా ఉన్నారా చెప్పు? ఇయ్యమని చెప్పారు కదా, బాయిల్డ్ రైస్ ఇయ్యము అని చెప్పి రాసి సంతకం పెట్టి వచ్చింది కదా. ఎన్నో లేఖలు రాసిన పరిస్థితి. అరే లేఖల ముచ్చట నేను అడిగిన దానికి సమాధానం చెప్పాయి బాబు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వం లేఖ రాసింది, సంతకం పెట్టి అగ్రిమెంట్ చేసుకొని వచ్చింది. ఆ అగ్రిమెంట్ ఎందుకు కాదంటుంది ఇప్పుడు? ఇప్పుడున్న పరిస్థితి ఏంది? అరే నీ పరిస్థితి నీకు అప్పుడు అర్థం కాలేదా? ఇప్పుడు కొత్తగా అర్థమవుతుందా? అప్పుడు తెలియదా? అప్పుడు లేదా తెలివి ప్రభుత్వానికి? పరిస్థితి ఏంది? అయితే ఇక్కడ ఏంటంటే కేవలం రాజకీయం చేయడం కోసం, కేవలం ప్రజలను మభ్యపెట్టడం కోసం, దిగజారుతున్నటువంటి తమ ప్రతిష్టను నింపుకోవడం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప ఇది వడ్ల రాజకీయం ఏమాత్రం కాదు. ఖచ్చితంగా అయ్యాల తెలంగాణ ప్రజలు ఈ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఒక సెంటిమెంట్ రాజకీయం. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు హరీష్ రావు? ఆ కొత్త సెంటిమెంట్ని తీసుకొచ్చిండు. తెలంగాణ ప్రజల ఒడ్లు కొనకపోతే తెలంగాణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఏమి ఇవాళ మొత్తం రైతులందరూ వడ్లు వేస్తున్నారు. ఇక్కడ నువ్వు వేయొద్దంటే ఎందుకు వేసి రైతులు వడ్లు? నువ్వు వేయొద్దని చెప్పి ఊరు మొత్తం కట్టగట్టుకొని తిరిగినావు కదా, అంటే నీ మాట నమ్మలే కదా రైతులు. నువ్వు ఖచ్చితంగా నువ్వే వడ్లు వేయొద్దని చెప్పినావు, వడ్లు వేయొద్దని చెప్పిన రైతులు ఎందుకు వేసి వడ్లు అంటే నీ మాట మీద ప్రజలకు నమ్మకం లేదు. నువ్వు చెప్తున్నటువంటి మాటలని అబద్ధాలని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి నువ్వు వద్దన్న ఓట్లు వేసిండ్రు. సాగు ప్రదేశాలు మనది అయింది, సాగు ప్రదేశాలు మనది. మరి ఆ తెలివి ముందు లేదా? వద్దు ఏదని ఎట్లా చెప్పిండు? మరి ఆ తెలివి ముందు ఉండాలి కదా. నువ్వు చెప్తున్నా నిజమే. వరి వేసేటువంటి రైతుల్ని వేయొద్దని ఎట్లా చెప్పిండు తెలివి లేకుండా? మరి ఆ తెలివి ఎందుకు లేదా? అప్పుడు ఎందుకు లేదా ఆ తెలివి? చెప్పండి, ద్వంద్వ వైఖరి ప్రభుత్వానికి వరేయొద్దని ఎందుకు చెప్పిండు? వరేయొద్దని ప్రభుత్వం ఎందుకు చెప్పింది రైతులకు? నువ్వు చెప్తున్నావు కదా వరి సాగు ప్రదేశం అన్నదని, మరి ప్రభుత్వం వరేయొద్దని ఎందుకు చెప్పింది? ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఏం చేయాలి? మరి అమ్ముకోవాలి మీరు. ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఏం చేయాలి? తీసుకునే ఎవరన్నారు? ప్రభుత్వం తీసుకోమని, ప్రభుత్వం రారైస్ ఇమ్మంటుంది. ప్రభుత్వం రారైస్ ఇవ్వమని చెప్తా ఉన్నది. అరే నీకు తెలుసా రారైస్ కు బాయిల్డ్ రైస్ కు తేడా ఏందో తెలుసా? రారైస్ కు బాయిల్డ్ రైస్ కు తేడా ఏందో తెలుసా? ఏం మాట్లాడుతున్నారు? అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. రారైస్ కు బాయిల్డ్ రైస్ కు తేడా తెలుసా రాములు నీకు? అరే మీరు ఎందుకు గులాంగిరి చేస్తారా అన్నకో? ఆ దొరలకు మీరు ఎందుకు గులాంగిరి ఒకటే సిరణ ఒక నిమిషం ఆగు. రామ్లన్న ఒకటే మాట నేను అడుగుతా ఉన్నా, రా రైస్ కు బాయిల్డ్ రైస్ కు తేడా తెలుసా? అన్ని తెలుసు. చెప్పు, ఏందో చెప్పు. నీకు అన్ని తెలుసా? చెప్పు, విషయం చెప్పు. తెలంగాణ కోసం నువ్వు ఒక్కరి కాదు, తెలంగాణ కోసం ఒక్కరి టీఆర్ఎస్ పార్టీ చేయలే. తెలంగాణ కోసం నేను కూడా ఉద్యమం చేసిన, తెలంగాణ కోసం తెలంగాణ ఉంటే ప్రతి ఒక్కరు ఉద్యమం చేసిన. ఈ మునగా నువ్వు ఒక్కడి, నేను ఒక్కడే, హరీష్ రావు ఒక్కడే చేయలే ఉద్యమం, మేము కూడా చేసినాం. అమ్మ నువ్వేదో నేనే చేసినా అని చెప్పుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ. ఏం చేసారు మీరు? కప్పర ప్రసాద్ నే అందుకని నేను అంటున్నా, గంధం రాము కూడా చేసిండు, కప్పర్ ప్రసాద్ కూడా చేసిండు. అదే చెప్తా ఉన్నా. రాములు గారు చర్చా వేదికగా మీరేంటి వార్నింగ్ చేస్తున్నారా? పేర్లు అడుగుతున్నారు కాదు. ఆయన సూటిగా ప్రశ్న. నేను ఒకటే అడుగుతున్నా రాములన్నా, నేను నిన్ను ఒకటే అడుగుతా ఉన్నా. ఏంటి నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. అంటే హరీష్ రావు అంటే మీ ఉద్దేశంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పినా ప్రజలందరూ డూడు బసవన్నలై తలకాయ ఊపాలనా? తెలంగాణ ప్రజలు గుడ్డి తెలంగాణ ఎడ్డి తెలంగాణ కాదు. అందుకనే చెప్తున్నా, గుడ్డి తెలంగాణ ఎడ్డి తెలంగాణ కాదు కాబట్టి మీ డ్రామాలు ఇవాళ మళ్ళీ కొత్తగా మొదలు పెట్టిరు. అందరికి విద్యా విజ్ఞానం ఉంది. నేను అదే చెప్తా ఉన్నా. నేను నిన్నేం అడుగుతున్నా రామ్లన్న, ఒకటే అడుగుతాను. నువ్వు టీఆర్ఎస్ నాయకునిగా మాట్లాడుతా ఉన్నావు కదా, వినాలి. నేను చెప్పేది వినండి. నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి. నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పు రామ్లన్న. నువ్వు రామ్లన్న నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పు. నేను ఒక ప్రశ్న అడుగుతా జవాబు చెప్పు. అంత జానవరి ఇప్పుడు జరుగుతున్న దాని మీద ప్రశ్న అడిగితే జవాబు చెప్పని మాట్లాడుతున్నా కదా. నేను మిమ్మల్ని ప్రశ్న అడిగితే జవాబు చెప్పండి. నేను ఒక ప్రశ్న అడిగితే జవాబు చెప్పండి. నేను ఒక ప్రశ్న అడిగితే జవాబు చెప్పు ముందు.
చెప్పండి, అడగండి, ఏం ప్రశ్న అడగండి. రా రైస్ కు బాయిల్డ్ రైస్ కు ఏంటి తేడా చెప్పు. రా రైస్ కు సంబంధించి వాళ్ళు బియ్యం అడుగుతున్నారు, బియ్యం చేసి ఇవ్వాలంటారు. అరే నేను అడిగే మనం ప్రశ్న వడ్లిస్తాం ఏంది, నువ్వు చెప్పే జవాబు ఏంది? మనం రా రైస్ అంటే మాట్లాడుతున్నాం. ఏంటి, బాయిల్డ్ రైస్ అంటే ఏంది అని చెప్తున్నా కదా. చెప్పేందో చెప్పు. రా రైస్ అనేది వాళ్ళు బియ్యం పట్టి అంటున్నారు, బియ్యం పట్టించి రైస్ మిల్లులో పట్టించి ఏమంటున్నారు. అవును మరి మనం ఏమంటున్నాం, బాయిల్డ్ రైస్ అంటే ఏంది? వడ్లు ఇస్తా ఉంటున్నాం మనం. అరే నేను అడిగిన దానికి నువ్వు వెళ్ళిపోతున్నావు. నువ్వు నేను అడిగేది ఏంది పారాబాయిల్డ్ రైస్ అంటే ఏంటి? రా రైస్ అంటే ఏంటి? అని మీరు చెప్తున్నారు కదా తీసుకుంటలేదు అని చెప్తున్నారు కదా, దానికి సమాధానం చెప్పు. రా రైస్ తీసుకుంటా అని చెప్పి కేంద్రం అంటా ఉంది. రా రైస్ అంటే ఏంది? బాయిల్డ్ రైస్ అంటే వడ్లా? బాయిల్డ్ రైస్ వడ్లు కాదు. ప్రసాద్ భాయ్, బాయిల్డ్ రైస్ అంటే వడ్లా? రాములన్న ఇంట్లో తింటారా? రాములంటే తింటారా? పారబాల్ రైస్ తింటారా? కాదని అసలు అదేంటి బాయిల్డ్ రైస్ అంటే ఏంది, రా రైస్ అంటే ఏంది తెలుసా మీకు? అది చెప్తాను తింటే రామన్న, అర్థమవుతుంది. ఒకటే మీరు ప్రభుత్వం చెప్పేటువంటి దొంగ మాటల్ని నమ్మకండి దయచేసి. ఏం చెప్తున్నా వినండి. రా రైస్ కు బాయిల్డ్ రైస్ కు తేడా అని చెప్తా విను. జర్నలిస్ట్ మాట మాట్లాడాలి. ఏంది? ఓ, జర్నలిస్ట్ నేను అదే మాట్లాడుతున్నా. విషయం మాట్లాడుతున్నా. నేను అదే విషయం మాట్లాడుతున్నా, జర్నలిస్ట్ గానే మాట్లాడుతున్నా, వాస్తవాలు చెప్తా ఉన్నా విను. మాట్లాడు మీరు. ఏంది? అంటే సమస్యను జటిలం చేస్తారా లేకపోతే పరిష్కార దిశగా మాడతారా? పరిష్కారం దిశ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం జటిలం చేస్తుంది కేంద్ర సమస్యని. ప్రభుత్వం బాధ్యత లేదా? ఏంది? అరే మీరు కొనొచ్చు అరే కదా. విషయం చెప్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం- ఏదో మాట్లాడతావు, నేను చెప్తున్నా కేంద్ర కదా విను. ప్రభుత్వం బాధ్యత లేదా? సరే, అరే ఆయన నేను చెప్తున్నా కదా, నేను సమస్యకు పరిష్కారం ఏందో నేను చెప్తున్నా విను. సమస్యకు పరిష్కారం ఏంటంటే పరిష్కారం చెప్పు. అదే చెప్తున్నా విను. నీకు వినే ఒప్పుకు ఉండాలి కదా నేను చెప్తా ఉంటే. నేను చెప్తా ఉంటే వినే ఒప్పుకు ఉండాలి కదా నీకు. నేను చెప్తున్నా విను. సమస్యకు పరిష్కారం ఏంటంటే రా రైస్ వల్ల బియ్యము ఎక్కువ వస్తాయి, బాయిల్డ్ రైస్ వల్ల బియ్యం ఎక్కువ వస్తాయి, రా రైస్ వల్ల బియ్యం తక్కువ వస్తాయి. మిల్లర్కి బియ్యం తక్కువ ఎంత వస్తాయంటే ఒక 10% బియ్యం కనుక తక్కువ వస్తాయని చెప్పి మిల్లర్ ఏం చేస్తున్నాడు, దాన్ని బాయిల్డ్ రైస్గా చేస్తున్నాడు. దానివల్ల మొదటికే మొత్తం మోసం వస్తుంది. ఈ ప్రభుత్వం కనుక చిత్తశుద్ధి ఉంటే 1,000 కోట్ల రూపాయలు కనుక ఈ వడ్ల మీద ప్రభుత్వం ఖర్చు పెట్టదలుచుకుంటే మొత్తం బాయిల్డ్ రైస్ అవసరం లేకుండా రా రైస్నే ఇవ్వచ్చు. ప్రభుత్వం ఒక్కొక్క రైతు ఎంత నష్టపోతారో అంత నష్టపరిహారం ప్రభుత్వం రైతుకు చెల్లించాలి. ఎందుకు చెల్లించదు? అంత కేంద్రం మీద నెట్టి వాళ్ళ కేంద్రం అమ్మకమ్మోని బియ్యం అంతా కూడా మన నీ పైసలు నా పైసలు కేంద్రం కొనేది. కేంద్రం నరేంద్ర మోడీ జేబుల నుంచి తెస్తలేడు, కేసీఆర్ జేబుల నుంచి తెస్తలేడు. ఈ బాయిల్డ్ రైస్ కొంటే మొత్తంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ప్రజాధనం పనికి రాకుండా పోతుంది. కాబట్టి బాయిల్డ్ రైస్ కొనాల్సినటువంటి అవసరం లేదు. రా రైస్ కావాలంటే కొంత నష్టం జరుగుతుంది, ఆ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఇది సమస్యనే ఉండదు. 1000 కోట్ల కాడ సమస్య, ఆయన లక్షల కోట్ల ముచ్చట చెప్తారు కదా కేసీఆర్ గారు. 1000 కోట్లకు ఎందుకు వస్తుంది సమస్య అంటే కేవలం ఏం అర్థం అవుతుంది ప్రసాద్ భాయ్? కేవలం వాళ్ళ గులాంగిరి చేసే అలవాటు కేవలం అయిపోయింది. మీరు వాళ్ళకి కేవలం ఏం మిల్లర్లను వెనకేసుకొని వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? రాములు భయతో మీరందరూ రాములు భాయ్ శ్రీనివాస్ రాములు గారు. ఆగండి. రాములు గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. చెప్పండి. మిల్లర్లకు దోచిపెట్టడం తప్పిస్తే రైతులకు న్యాయం చేసే ప్రక్రియ చేపట్టట్లేదు ప్రభుత్వం మొదటి నుంచి కూడా. 1000 కోట్లు ఇస్తుంది. లేదు చెప్పండి. మేడం, ఒక తప్పకుండా 1000 కోట్లు ఇస్తే నష్టపరిహారం ఇస్తే క్లియర్ అయిపోయే ఒక సమస్యను ఎందుకు ఇంతలా రాజకీయం చేస్తున్నారు? 1000 కోట్లు కాదు మేడం, 50,000 కోట్లు రైతు బంధు ఇస్తుంది మేడం. ఏ లెక్కన 50,000 కోట్లు రైతు బంధు ఖర్చు అవుతుంది మేడం రైతుల పక్షాన. 1000 కోట్లని కాదు, 1000 కోట్లు కాదు, ఇంకా అదనంగా మాట్లాడుతుంది ధాన్యం కొనుగోలు అంశం. నేను మాట్లాడుతున్నది ధాన్యం కొనుగోలు భూములన్నీ అంశం. అమ్మి ఇచ్చే మీరు దానం మాట్లాడుతుంది చేయి. రైతు బంధు. భూములు ఆస్తులు సరే 50,000 కోట్లు చార్మినార్ ఇచ్చిన తర్వాత అమ్మి మరొక 1000 అమ్మి కోట్లు దానం అరేంజ్ చేయండి. చేయండి. రాములు గారు, ఏం బాధ? మేడం 50,000 కోట్లు ఇచ్చాం పథకానికి అని చెప్తున్నారు. మరొక 1000 కోట్లు రైతుల కోసం పెడితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కదా. రైతుల కోసం ఇంకా ఎక్కువ చేసే ప్రయత్నం ఉంది మేడం. కేంద్ర ప్రభుత్వం మరి సహకారం లేదు మనకు. ఓ చుట్టు తిప్పి మళ్ళీ దాని విషయం సహకారం లేదు. సమస్య వాళ్ళు ఎటు తీసుకొచ్చినా రాములన్న కేంద్రం రాములన్న మీరు ఒక మాట, మీరు తెలంగాణ ఉద్యమకారుడు, ఓపికగా వినండి ఒక్క మాట. తెలంగాణ ఉద్యమం చేశారు. చాలా మీరంటే చాలా గౌరవం ఉన్నది. తెలంగాణ ఉద్యమాన్ని చేసి నడిపించి మీరు మొత్తం తప్పకుండా ప్రైవేట్ మీరంటే కూడా ఉద్యోగాలు మాకు గౌరవం, అభిమానం ఉంది. వినండి. మీరు అంటే గౌరవం ఉన్నది. మేము ఏదైనా మాట అంటామంటే మిమ్మల్ని అన్నట్టుగా దయచేసి మీరు పర్సనల్ గా తీసుకోవద్దు. మీరు లేదు, అట్లా ఉండదు. అదే చెప్తా ఉన్నా. మనం కలిసి పని చేసిన వాళ్ళం. విను మీరు మనం అంటే కలిసి పని చేసిన వాళ్ళం. నేను అదే చెప్తా ఉన్నా. ఏంది ఈయన కాసి నక్కల పాలు చేసినామంటావు చూసినావా, అది కావద్దని చెప్పి నేను కోరేది. ఇవాళ తెలంగాణలో ఏమవుతుందంటే రా రైస్కు బాయిల్డ్ రైస్కు మధ్యన తేడా ఉంది. రా రైస్ పడితే బియ్యం కొంత తక్కువ వస్తాయి. వడ్లు పట్టినప్పుడు రా రైస్ పెడితే బియ్యం తక్కువ వస్తాయి, బాయిల్డ్ రైస్ పెడితే ఎక్కువ వస్తాయి. దానికి మిల్లర్లు ఏం చేస్తున్నారంటే ఎక్కువ బియ్యం రావాలనే ఉద్దేశంతో బాయిల్డ్ రైస్ బాయిల్డ్ రైస్ చేస్తా ఉన్నారు. మనం ఏమంటున్నాం అంటే దానివల్ల రైతుకు కూడా నష్టమే.
మనమేం అడుగుతా ఉన్నామంటే, తెలంగాణ ప్రజలుగా ఏం ఉన్నామంటే, బాయిల్డ్ రైస్ వద్దు, బాయిల్డ్ రైస్ ఎవరు తినరు, దేశంలో ఎవరు తింటలేరు, కాబట్టి బాయిల్డ్ రైస్ పరిశ్రమల్ని ప్రోత్సహించవద్దు, రా రైస్ పరిశ్రమల్ని ప్రోత్సహించాలంటే రైతుకు కొంత నష్టం వస్తుంది. ఎంత నష్టం వస్తుంది? ఇప్పుడు 80 కిలోల బియ్యం, మన 75 కిలోల బియ్యం బాయిల్డ్ రైస్ వస్తే 65 కిలోల బియ్యం రా రైస్ వస్తుంది. ఆ 10 కిలోల బియ్యం మందం పైసలు కనుక రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందజేయగలిగితే ఈ సమస్యనే ఉండదు, పరిష్కారం అవుతుంది. క్లియర్. ఇది నువ్వు వీళ్ళు ఇస్తారా, కేంద్రంతో తెస్తారా, నాకు సంబంధం లేదు. నేను రాష్ట్ర ప్రభుత్వం వెయ్యాలని కూడా అంటలేను. ఇది ఒకవేళ మంచిగా ఉండి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 1000 కోట్లు తీసుకొచ్చి ఇచ్చినా ఈ సమస్య పరిష్కారం అయింది. కానీ ఈ సమస్యను పరిష్కరించకుండా, సమస్య పరిష్కారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారంటే, ఎన్నికల కోసం ఒక అంశం కావాలి కాబట్టి, రాబోయే ఎన్నికల కోసం ఒక అంశం ఉండాలి కాబట్టి దీన్ని నీళ్లు పోసి నారబెంచుతున్నట్టుగా ఈ సమస్యను పెద్దగా చేస్తూ ఉన్నారు. నిజంగానే కేంద్ర ప్రభుత్వంతో మంచిగా ఉండి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యకి పరిష్కారాన్ని కనుగొంటే ఈజీగా పరిష్కారమైనటువంటి సమస్యను జటిలం చేస్తూ ఉన్నారని నేను అంటా ఉన్నా. ఈ సమస్య పరిష్కారం కావాలంటే కేవలం 1000 కోట్ల రూపాయలు. దీన్ని కేంద్రమైన ఇవ్వచ్చు, రాష్ట్రమైన ఇవ్వచ్చు. ఇది నా ఉద్దేశం. రైట్ సార్. షార్ట్ బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. రైట్. మొత్తానికైతే సమస్యకు పరిష్కారం చేతుల్లోనే ఉన్నప్పటికీ కూడా రాజకీయం చేస్తూనే పబ్బం గడుపుకుంటోంది తెలంగాణ సర్కారు. క్లియర్గా ఒక 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే అటు కేంద్రమైనా రాష్ట్రమైనా దీనికి సంబంధించి సమస్య పరిష్కారం అయిపోయే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఉగాది తర్వాత యుద్ధం చేస్తాం కేంద్ర ప్రభుత్వంతో, ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు కూడా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. కేవలం భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలో ఎదుగుతోంది అన్న ఒక అక్కస్తోనే ఈ చిన్న అంశాన్ని తీసుకొని రాజకీయం నడిపే ప్రయత్నం అయితే చేస్తున్నారనిపిస్తోంది. ఇక శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఉద్యమ కార్యాచరణ ఉండబోతోంది ఉగాది తర్వాత అంటున్నారు, ఎంపీలు ఇళ్ల ముట్టడి ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకుతో ముందుకు వెళ్తామంటున్నారు. 14న అమిత్ షా కూడా ముందుకు రాష్ట్రానికి రాబోతున్నారు. సో ఒక రకంగా భాజపా నిలదొక్కుంటుంటే ఈ లోపలే స్టేట్లో ఒక ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసేసి రైతులను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకులుగా మార్చే ఒక కుట్ర జరుగుతోందంటారా? డెఫినెట్గా వాళ్ళ మనసులో అదే ఉంది ఆలోచన. బీజేపీ ఎదుగుతున్నది, మళ్ళీ రెండవసారి ప్రజా సంగ్రామ యాత్ర బయలుదేరుతా ఉన్నది. ఈ యొక్క రాష్ట్రంలో దినదినం పెరుగుతున్నట్టు భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలంటే తప్పనిసరిగా సెంటిమెంట్ ఇష్యూతోనే ఈ యొక్క రాష్ట్రంలో ప్రజల్ని మా వైపు ఇంటాక్ట్ గా ఉంచాలని ఒక ఆలోచనతో ఈ యొక్క ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ టీవీలు, సోషల్ మీడియా కారణంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్వార్థపూర్తమైనటువంటి యొక్క విలన్గిరి, క్రిమినల్ ఇంటెన్షన్స్ అన్ని కూడా ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి. చాలా సింపుల్ గా ఇప్పుడే మనసు మారింది. ప్రసాద్ గారు బాగా చెప్పడం కారణంగా బహుశా రాహుల్ గారు కూడా మనసు మారి ఉంటది. స్టూడియోకి వెళ్ళి క్లోజ్ అయిపోయిన తర్వాత వారు కూడా రాజీనామా చేసి బయటకు వస్తారేమో అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క టిఆర్ఎస్ సర్కార్ చేస్తున్నది వాళ్ళ కోసం, ప్రజల కోసం కాదు.
ఈ యొక్క రైస్ ఇష్యూ కాదు, ఏ ఇష్యూ అయినా కూడా వాళ్ళ కోసం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళు బతకనికి, అధికారంలో ఉండడానికి, ఉండి వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి, ప్రజాధనం మొత్తం కూడా కూడగట్టుకోవడానికై చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి అంతటి కూడా ఓన్లీ టార్గెట్ బీజేపీ మాత్రమే వాళ్ళని అడ్డుకోగలుగుతానే శక్తి భారతీయ జనతా పార్టీ. మీరు బెదిరిస్తే, మీరు ధమ్కి ఇస్తే, మీరు కౌంటర్ గా మాకు బెదిరించి కేసులు చేసి బనాయిస్తే మేము భయపడి ఇంట్లో కూర్చుంటామా? హరీష్ రావు గారు బెదిరించేది కాలం చూడలేదా మనం? సర్కారీ ఎంప్లాయీస్ ని కొట్టలేదా ఏపీ భవన్ లో? మరి ఈ కేటీఆర్ బేగంపేట ఎస్ఐనో, సిఐనో, డీసీనో ఇష్టంగా వచ్చి బండ బూతులు తిట్టి మీ యొక్క దాదాగిరి, మీ యొక్క క్రిమినల్ క్యారెక్టర్, ధమ్కి ఇచ్చే నేచర్ మీది మాకంటారు మీరు. మీ బెదిరింపులు బీజేపీ నడది. కశ్మీర్ని ఎట్లా సీదా చేస్తాం చూసారు మీరు, కలకత్తాను ఎట్లా సీదా చేస్తాం చూస్తున్నారు మీరు. రేపు తెలంగాణలో కూడా మీ కుటుంబ పాలన మొత్తం కూడా జనవగీతం పాడేటువంటి ఒక ప్రజల్ని మేము తయారు చేస్తాం. మేమే కాదు, ప్రజలే మీకు బుద్ధి చెప్పే విధంగా చేస్తారు. హరీష్ రావు గారు అంటే నాకు నిన్నదాకా గౌరవం ఉంది. చదువు తక్కువ చదువుకున్నా బాగా నిలబడ్డాడు, సబ్జెక్ట్ నేర్చుకునే ప్రయత్నం చేసిండు. మామ సపోర్ట్ చేయకుండా, బామ్మని సపోర్ట్ చేయకుండా, ఈర్ష్యతోని దూరం కొట్టినా తనకు తానుగా నిలబడి ప్రజల మధ్య ఉంటాడు అని చెప్పేసి నేను గౌరవం ఇస్తుంటి. బట్ ఈ యొక్క కొద్ది రోజుల నుంచి చాలా మొండిగా మామను కుర్చీ చేసే ప్రయత్నం చేస్తూ తప్పటి అడుగులు వేస్తున్నారే, నోరు జారుతున్నారే. ఉల్టా బీజేపీని మరి అనవసరంగా కామెంట్ చేస్తూ మాట్లాడుతున్నారే. ఇప్పుడు మీ మీద మొత్తం గౌరవం తగ్గిపోయినారు. మీరు ఏం చదువుకున్నారో నాకు తెలియదు, కానీ ఆ చదువు తగ్గట్టు, లేకుంటే మీ బాధ్యత తగ్గట్టు, హోదా తగ్గట్టు చదువుకొని తెలుసుకొని పేపర్ లో ఏముంది, అగ్రిమెంట్ లో ఏముంది, నేను భిన్నంగా మాట్లాడితే ప్రజల ముద్దర కేసీఆర్ అయితే తిడతా ఉంటారు కానీ నన్ను కూడా తిట్టుకుంటారు. కొద్దో గొప్ప నా గౌరవం ఉన్నది యొక్క రాష్ట్రంలో నన్ను కూడా తిట్టుకుంటారు, నన్ను కూడా ఈసాడించుకుంటారు యూత్ అంతా కూడా, రైతులంతా కూడా అని ఆలోచించుకోవాల్సిన సందర్భం ఎప్పుడు వచ్చింది. లేకుంటే సరే మీరు మామను కుర్చీ చేయడానికి బీజేపీ ధమ్కిస్తారు. బీజేపీ గాజులు వేసుకొని కూర్చోలే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. రాములు గారు లాంటి వాళ్ళు అందరూ కూడా అర్థమై బయటకు వస్తారు తెల్లారి. మీకోసం ఊడిగం చేయడానికి లేరు వీళ్ళందరూ కూడాను. అనవసరంగా ఇష్యూలు పెద్ద చేయకండి. ఇప్పటికైనా రైతులకు ధైర్యం చెప్పండి. కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయండి. 200-300 కరోడు మీ అంటే సర్కార్ డబ్బులు బయట తీయండి. మీరు కొనుగోలు చార్జ్ చేయండి. ప్రైవేట్ పార్టీ ద్వారా కన్సైన్మెంట్ చేసుకోండి, అగ్రిమెంట్ చేసుకోండి. వాళ్ళ ద్వారా మరి ఇంకెక్కడైనా మార్కెట్ చేసుకుంటూ, లేదా మీరే యొక్క రాష్ట్రంలో రూపాయి కిలో బదులు ₹6 కూడా తీసుకోకుండా ప్రజలకు పండి తింటా అంటే పారుబై. కానీ రాష్ట్రంలో ఎవరు తినరే. మీ ఇంట్లో హరీష్ రావు గారి ఇంట్లో తినరే, రాములు గారి ఇంట్లో తినరే. తినని రైస్ తీసుకొచ్చి కొనుక్కోమంటే ఎవరు కొనరు, ఫ్రీ ఇచ్చినా కొనరు. ఇటువంటి ఒక ఇష్యూను మీరు రాద్ధాంతం చేసి దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేనటువంటి ఇష్యూని తీసుకొచ్చి ఇక్కడ న్యూసెన్స్ చేస్తా అంటే ప్రజలకు అర్థం కాదా? కాబట్టి అనవసరంగా టైం వేస్ట్ చేయకండి. ప్రభుత్వం యొక్క టైం వాల్యుబుల్ టైం, ఆ యొక్క మైండ్ వేరే దాన్ని అప్లై చేయండి. 200-300 కరోడ్ శాంక్షన్ చేసి కొనుగోలు చార్జ్ చేయండి. పారబైల్ బదులు 200-300 నష్టం అవుతుంది, కానీ పోనీ పారబైల్ పక్కన పెట్టండి, రైస్ తీసి పంపండి. ఎంత తీసుకొని సిద్ధంగా ఉన్నది. ఇది మీరు నవ్వుకుంటారు. దేశంలోని పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ మెంబర్లు, లోక్సభ మెంబర్లు అందరూ నవ్వుకుంటారు అక్కడ. లేకుంటే మేము మీకు సపోర్ట్ నిలబడుతున్నారు అక్కడ రాష్ట్రంలో, లోక్సభలో, పార్లమెంట్ లో ఎందుకు నిలబడే? నాట్ ఈవెన్ సింగిల్ ఎంపీ ముందుకు వచ్చి మీ గురించి ఎందుకు మాట్లాడతలేరు? బయట ఎందుకు మాట్లాడతారు? వ్యవహరిస్తారు కాబట్టి మీకు మాట్లాడతలేరు. రాములు గారు చెప్పండి, సమస్యపై పూర్తి అవగాహన అయితే వచ్చే ఉంటుంది ఈ పాటికే. ఆయన అన్నట్టుగా ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలబడి రాజీనామా చేస్తారా, లేకపోతే ఇప్పటికీ పార్టీ స్టాండ్ తో ముందుకు వెళ్తారా? ఇప్పుడు వాళ్ళ కులాల మీద, మతాల మీద రాజకీయాలు చేసేటువంటి కాదు మేడం. ఇప్పుడు సమస్య ఒకటి ఉంది, పరిష్కార దిశగా కేంద్ర ప్రభుత్వం అదే పరిష్కారం కూడా చూపిస్తున్నారు కదా, పరిష్కారం కూడా చెప్తున్నారు. కేంద్రం వ్యాఖ్యలు చేయడం, రాష్ట్రం వ్యాఖ్యలు చేయడం, అడిగైతే ముందుకు పడట్లేదు కదా. రాష్ట్ర అధ్యక్షులు గారు ఏమన్నారు, బండి సంజయ్ గారు ఏమన్నారు, ప్రతి గింజ నేను కొనిస్తా కేంద్ర ప్రభుత్వం అన్నారు. మరి వారి యొక్క ఆ విధానం ఎటుపోయింది వాళ్ళది? కేంద్ర మంత్రి కూడా అదే చెప్తున్నారు కదా, రైస్ ఇవ్వండి, ప్రతి గింజ కొంటామని చెప్తున్నారు కదా. అవును మేడం, వాళ్ళు అంటున్నారు కదా, ప్రజల క్షేత్రంలో పోతాం. ఎలాంటి ప్రజలే కదా నిర్ణయించేది, ప్రజలే కదా నిర్ణయించేది. ఇప్పుడు ఆ కాశ్మీర్ ఫైల్స్ అవన్నీ అవసరమా? ఇవన్నీ రెచ్చగొట్టే విధానాలు ఇవన్నీ.
ఈ మతాల మీద కులాల మీద ఫైల్స్ మీద అయ్యేది కాదు రైట్ మేడం. ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి ప్రసాద్ గారు దానికి ఏం లేదు కదా. సబ్జెక్టు, ప్రసాద్ గారు పరిష్కారము, సంక్షేమము, పరిష్కారము, సమస్యలు వీటి మీద మాట్లాడలే కానీ మేము కాశ్మీర్లో అది చేసినాము, గుజరాత్ ఇది చేసినాము, నేను అడుగుతున్న ప్రశ్న ఒకటి మీరు చెప్తున్న ఇవన్నీ కాదు ధాన్యం మేడం. కొనుగోలు ఇవన్నీ అంశాన్ని ఎందుకు కూడా నాంచుతున్నారని అడుగుతుంటే ప్రజలకు అన్ని చెప్పడం అంశాలు లేదు తెరపైకి తీసుకొస్తున్నారు ఇక్కడ Yes, ఇవన్నీ ప్రసాద్ గారు కూడా ఇక్కడ మేడం, ఇవన్నీ కూడా ఆ బీజేపీ పార్టీ నాయకత్వము కన్ఫ్యూజ్ చేస్తున్న పరిస్థితి. ఇవన్నీ ఇక్కడ జరగవు మేడం. ఇది తెలంగాణ అడ్డ, ఈ తెలంగాణ అడ్డలో ఇవన్నీ జరగవు. కన్ఫ్యూజ్ ఉందండి క్లియర్ గా చెప్తుంటే మళ్ళీ కన్ఫ్యూజన్ అంటారు వాళ్ళు అనుకున్నట్లు ఏం కాదు. తెలంగాణ అడ్డ కరెక్టే, ఇది తెలంగాణకే అడ్డ కానీ ఇది తెలంగాణకే అడ్డ కానీ తెలంగాణ రాష్ట్ర సమితికి అడ్డ కాదు. ఎస్ ఇది తెలంగాణ ప్రజల అడ్డ. తెలంగాణ ఆత్మగౌరవం కోసం నినదించేటువంటి రోజు దగ్గరకు వచ్చింది. ఖచ్చితంగా తెలంగాణ ఆత్మగౌరవం కోసం నినదించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇక్కడ ఈ రామ్లానా ఒక నిమిషం, స్పష్టంగా టిఆర్ఎస్ పార్టీ పక్షాలు కూడా ప్రజలు ఒక చిన్న దాంతో ఏం లేరు కానీ ఏదో బీజేపీ వాళ్ళు మాట్లాడినట్టు కాదు. ఏం ఉద్యమకారులు రాములు గారు మీకే ఎక్కువ అవకాశం ఇచ్చాం, మీరే ఆన్సర్ చేయలేదు. కాదు టిఆర్ఎస్ పక్షాన్ని ఎక్కడున్నారండి? మొన్న 3 ఎన్నికలు వస్తే 2 ఇళ్లలో ఓడిపోయినరు. ఏడ టిఆర్ఎస్ పక్షాన్ని అన్నారు? మొన్న 3 ఉప ఎన్నికలు వస్తే 2 ఇళ్లలో ఓడిపోయినరు. ఇంకా ప్రజలు మీ పక్షాన ఏడున్నారు? పోటీ చేసిన వాళ్ళు ఎవరు? అరే ఎవడన్నా పోటీ చేయని, ఎవడు పోటీ చేసి ఏ పార్టీ గెలిచింది కావాలి కదా. ఏ పోటీ చేసిన ఇది బాగుంది. 3 ఎన్నికలు వస్తే 2 ఇళ్లలో టిఆర్ఎస్ ఓడిపోయింది. హైదరాబాద్ లో ఎంఐఎం తో పొత్తులో ఇలా హైదరాబాద్ లో ఉంది. వరంగల్లో ఓడిపోయింది. వరంగల్లో ఎక్కువ స్థానాలను కోల్పోయింది. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజలు టిఆర్ఎస్ పక్షాన లేరు అనేది స్పష్టంగా అర్థమైంది. కాబట్టే సెంటిమెంట్ రాజకీయాన్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చిండ్రు. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లా ఎలక్షన్ అయినాయి కదా. అవి ప్రజలు వేసిన ఎలక్షన్లు కాదన్నా, అవి ప్రజలు వేసినాయి కాదు. టీచర్లను బెదిరించే ఎలక్షన్లలో ఓటేయించుకున్నారు, అది తెలుసు. ఇవి ప్రజలు వేసిన ఓట్లే కదా. కాదవి అవి ప్రజలు వేసినాయి కాదు. అరే వినవే జర విను. అరే నువ్వు మాట్లాడినవి ఆగరాదు. అభిమానంతో వేసిందే కదా. నువ్వు మాకు తెలిసి అంది ఎంత అభిమానం ఉందో టీఆర్ఎస్ పట్ల మాకు తెలుసు. కానీ ఒక రెండు సీట్లు వచ్చేది మాత్రం అంత అయిపోయిందంటే కాదు. అంత అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. అంత అయిపోయింది కదా, అంత అయిపోయింది. ఏం లేదు ఇంకా టీఆర్ఎస్ పార్టీకి ఏం లేదు. మనం ఇక్కడ ఈ స్కూల్కి వెళ్ళి పోయినరు. ఇక్కడ స్పష్టంగా ఇక్కడ వచ్చి పోయినరు కాబట్టి ఇక్కడ వాళ్ళు బీజేపీ పార్టీ స్వయంగా తయారు చేసినటువంటి కాదు. అరే వినన్నా మొత్తం నువ్వే చెప్తావా? మమ్మల్ని చెప్పని స్వయంగా తయారు చేసినటువంటి ఒక రాజాసింగ్ తప్ప ఎవరు చెప్పండి. అరే ఆగన్నా పెద్ద గొప్పగా మాట్లాడబడింది. రాజాసింగ్ తప్ప ఎవరు? మరి కేసీఆర్ ఎన్ని నుంచి వచ్చిండు? కేసీఆర్ ఎన్ని నుంచి వచ్చిండు? కేసీఆర్ ఎన్ని నుంచి వచ్చిండు? కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చిండు? మరి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని నుంచి వచ్చిండు? కేసీఆర్ పుట్టంగానే టీఆర్ఎస్ జెండా పట్టుకొని పుట్టిండా? తెలంగాణ ప్రజలు అంత కథలే అన్ని కథలవన్నీ జనం అయిపోయింది, నమ్మిరు అయిపోయింది. కానీ ఇక ఒక నిమిషం ఆగు, నువ్వు ఇక అయిపోయింది. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడినావు. హాయిగా ఏం లేదు. కేసీఆర్ అనేటోడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టుకొచ్చిండు. కాంగ్రెస్ పార్టీని అప్రిషియేట్ చేస్తావా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటావా? అవి కాదు కావాల్సింది. ఇక్కడ ప్రధానంగా కావాల్సింది ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ లేదు. ప్రజల కోసం టీఆర్ఎస్ పార్టీ లేదు. టీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక కుటుంబం కోసం మాత్రమే ఉంది. టీఆర్ఎస్ పార్టీ రైతులను పట్టించుకుంటలేదు. టీఆర్ఎస్ పార్టీ యువకులను పట్టించుకుంటలేదు. కాబట్టి ఇక్కడ ప్రజలు టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి మళ్ళొక సెంటిమెంట్ రెచ్చగొట్టడం కోసం వడ్లను రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ వడ్ల రాజకీయం నడవది అనేటువంటి మాటల్ని కేంద్ర ప్రభుత్వం మీద పెట్టి అంటా ఉన్నారు. ఇవన్నీ నడవు. హరీష్ రావు పని అయిపోయింది, కేటీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది, కవిత పని అయిపోయింది. ఈ కల్వకుంట్ల కుటుంబం మాటలు నమ్మి కల్లబొల్లి మాటలు నమ్మడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేనటువంటి విషయం అర్థమైన తర్వాతనే వడ్ల రాజకీయాన్ని తెర మీదకి తెచ్చిండ్రు. వడ్ల రాజకీయం కేవలం టీఆర్ఎస్ చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్నటువంటి ఒక కుట్ర తప్ప ఇందులో ఎలాంటి సంక్షోభము లేదు. రైట్ మొత్తానికి సమస్యకు పరిష్కారం చేతిలో ఉన్న రాజకీయాలు చేసే దిశగానే టీఆర్ఎస్ సర్కార్ వెళ్తోంది. సో తెలంగాణ ప్రజలు కూడా రైతాంగం కూడా అదే విషయాన్ని నమ్ముతున్నారు. ఇంకా ఇది రాజకీయాన్ని ఎటువైపు తీసుకెళ్తారో తెలియదు. సో సమస్యకు పరిష్కారం ఇవ్వాలని మాత్రమే రైతులైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇప్పటి వరకు అప్డేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.